Hi friends, I am Chandrika. I am teaching 6th class mathematics ICSE syllabus. If you like my video, please like, share, subscribe, click bell icon to get my new uploaded videos. Problem 5. The area of a square is 256 centimeters square. స్క్వేర్ యొక్క ఏరియా ఇచ్చాడు ఎంత 250 సెంటీమీటర్ స్క్వేర్ అని. ఫైండ్ ఏం కనుక్కోమన్నాడు, లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ స్క్వేర్ అంటే ఒక్కొక్క సైడ్ ఎంత, స్క్వేర్ యొక్క ఒక్కొక్క సైడ్ ఎంత. ఇంకోటి ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, స్క్వేర్ యొక్క పెరిమీటర్ అంటే చుట్టుకొలత ఎంత కనుక్కోమన్నాడు. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 256 సెంటీమీటర్స్ స్క్వేర్. మనం కనుక్కోమంది లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ స్క్వేర్ అంటే 16 × 16 చేస్తే 256 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 × సైడ్ యూనిట్స్. ఫార్ములా 4 × సైడ్, ఒక సైడ్ మనకి ఎంత వచ్చింది 16 సెంటీమీటర్స్కో 4 × 16 సెంటీమీటర్స్ అంటే 64 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఎంత 64 సెంటీమీటర్స్ వచ్చింది. సిక్స్త్ ప్రాబ్లం. ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 768 స్క్వేర్ మీటర్స్ అండ్ ఇట్స్ లెంత్ ఈజ్ 32 మీటర్స్. ఫైండ్ ఏమి ఇచ్చాడు, రెక్టాంగిల్ యొక్క ఏరియా ఇచ్చాడు. ఓకే, రెక్టాంగిల్ ఇది ఏరియా, ఇది పెరిమీటర్. ఓకే, ఏరియా ఎంత ఇచ్చాడు 768 స్క్వేర్ మీటర్స్ ఇచ్చాడు అండ్ ఇట్స్ లెంత్ ఈజ్ 32 మీటర్స్ అంటే ఈ లెంత్ అనేది 32 మీటర్స్ అని ఇచ్చాడు. మనం ఏం కనుక్కోమన్నాడు, బ్రెడ్త్ ఆఫ్ ద ఫీల్డ్. ఈ బ్రెడ్త్ వాల్యూ ఎంత. ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఇట్ ఎట్ ₹20 per meter. ఈ లోపల ఫెన్సింగ్ చేస్తే ఎంత పడుతుంది అని కనుక్కోమన్నాడు. అంటే అది వచ్చేసరికి వాల్యూ ₹20 per meter. ఆ వేసేది ఫెన్సింగ్ పర్ మీటర్కి 20 అని చెప్పాడు. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ ఇస్ 768 స్క్వేర్ మీటర్స్, లెంత్ ఈజ్ ఈక్వల్ 32 మీటర్స్ ఇచ్చాడు. మనకి బ్రెడ్త్ కావాలి. బ్రెడ్త్ ఆఫ్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అంటే రెక్టాంగులర్ ప్రకారం ఏరియా బై లెంత్ యూనిట్స్. ఏరియా ఎంత ఇచ్చాడు 768 బై లెంత్ వచ్చేసి 32. యూనిట్ని డివైడ్ చేద్దాం. 768ని 32తో డివైడ్ చేద్దాం. 32 2s 2 2s 4 3 2 6 64 సరిపోతుందిగా. 32 2s 64. 6లో నుంచి 4 తీసేస్తే 2 1 12 వచ్చింది. ఈ అంటే 32లో 12 పోదు కాబట్టి 8ని కింద దించుకుందాం. 128. 32 టేబుల్లో 128 అంటే 32 4s 4 2s 8 4 3s 12 24. 32 4s 128 అంటే 768 డివైడ్ బై 32 అంటే మనకు వాల్యూ 24. ఓకే, మనకి 24 మీటర్స్ వచ్చింది. బ్రెడ్త్ ఆఫ్ ఫీల్డ్ ఎంత మనకి 24 మీటర్స్. ఇప్పుడు మనం కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ కనుక్కోవాలంటే పెరిమీటర్ కనుక్కోవాలి ముందు మనం, అంటే చుట్టుకోవాలి. రెక్టాంగిల్ చుట్టుకొలత, ఈ చుట్టుకొలతని పెరిమీటర్ అంటాం. చుట్టుకొలత 2 × L + B. 2 × లెంత్ ఎంత 32, బ్రెడ్త్ 24 వచ్చింది. 32 + 24 అంటే 56. 2 × 56 అంటే 112 మీటర్స్. ఓకే, మనకి పెరిమీటర్ వచ్చేసింది. ఈ పెరిమీటర్ ద్వారా మనం కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ కనుక్కోవాలి. కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అంటే 1 మీటర్కి 20 రూపీస్ అయితే 112 మీటర్కి ఎంత అంటే 112 ఇంటూ చూడండి 1 మీటర్కి 20 రూపీస్ అయితే
112 మీటర్కి ఎంత రూపీస్ అని అడిగాడు. 112 ఇంటూ 20 చేయాలి. 112 ఇంటూ 20 అంటే 2240 రూపీస్ వస్తుంది. 112 ఇంటూ 20 2 0 0 0 0 1 0 0 1 0 0 2 2s are 4 2 1s are 2 2 1s are 2 0 4 2 2 ఇక్కడ ఎడిషన్ కదా 2240 వచ్చింది. 2240 రూపీస్ వచ్చినాయి. ఓకే. 7th problem. The area of a rectangular field is 3400 square meters and its length is 68 meters. Find its breadth. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, రెక్టాంగిల్ యొక్క ఏరియా ఇచ్చాడు. ఇదెంత ఏరియా, 3400 స్క్వేర్ మీటర్స్ అన్నాడు. లెంత్ వచ్చేసరికి 68 మీటర్స్ అన్నాడు. కనుక్కోమంది ఏంటంటే ఏమి ఇవ్వలేదు, బ్రెత్ ఇవ్వలేదు. అది మనం కనుక్కోవాలి. ఇంకోటి, ద డిస్టెన్స్ కవర్డ్ బై అ మ్యాన్ ఇన్ గోయింగ్ 5 times అరౌండ్ ద ఫీల్డ్. అంటే ఒక అబ్బాయి ఈ ఏరియా చుట్టూ రౌండ్లు 5 times వేస్తే ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు 5 timesలో అన్నది కనుక్కోవాలి. Problem 7. Area of a rectangular field is 3400 square meters. Length is equal to 68 meters ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సిన బ్రెత్, ఆ ఏరియా చుట్టూ వాడు 5 times తిరిగినప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు కనుక్కోవాలి. సో ఫస్ట్ బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రెక్టాంగిల్ ప్రకారం ఏరియా బై లెంత్ యూనిట్స్. ఏరియా అంటే 3400 స్క్వేర్ మీటర్స్, లెంత్ వచ్చేసరికి 68 మీటర్స్. ఇప్పుడు మనం డివైడ్ చేయాలి. 3400 డివైడ్ బై 68. 3400 divided by 68. 68 5s 8 5s 40, 6 5s 30, 30 plus 4 34. Okay, equal 50 చేస్తాం. 68 into 50 అనుకున్నాం. 800 600 8 5s 40, 6 5s 30 plus 4 34 0 0 4 3 అంటే 68 50s 3400. ఓకే, డివైడ్ చేస్తే మనకి 50 meters వచ్చింది. ఇది బ్రెత్. డిస్టెన్స్ కవర్డ్ మనం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం పెరిమీటర్ తెలియాలి, అంటే చుట్టుకొలత తెలియాలి. ఫార్ములా ఏంటి, 2 into L plus V ఈజ్ ఈక్వల్ 2 into L అంటే 68 వాల్యూ ప్లస్ బ్రెత్ అంటే 50 కనుక్కున్నాం కదా 50 ఈజ్ ఈక్వల్ టు 2 into 68 plus 50 అంటే 128. 68 plus 50 128. Sorry, 118. 118. 2 into 118. 2 into 118 అంటే వాల్యూ ఎంత, 236 meters. 2 1 2 plus 1 3 236 meters వచ్చింది. పెరిమీటర్ వాల్యూ ఎంత వచ్చింది, 236 meters. వాడు ఏమడిగాడు, డిస్టెన్స్ కవర్డ్ బై అ మ్యాన్ ఇన్ గోయింగ్ 5 times అరౌండ్ ద ఫీల్డ్. ఈ ఫీల్డ్ తిరిగినప్పుడు 5 times ఎంత డిస్టెన్స్ కవర్ అయింది, మొత్తం పెరిమీటర్ ఎంత ఉంది, చుట్టుకొలత 236 meters ఉంది. ఎన్ని టైమ్స్ తిరిగాడు, 5 times. 236 into 5 236 into 5 6 5s 30 5 3s 15 plus 3 18 5 2s 10 plus 1 11 1180 1180 meters. Okay, 8th problem. The area of a rectangular park is 4100 square meters and its breadth 50 meters. Find the cost of fencing it at rupees 30 per meter అని ఇచ్చాడు. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ ఈజ్ 4100 స్క్వేర్ మీటర్స్. అంటే
ఈ ఏరియా వచ్చేసరికి పార్క్ యొక్క ఏరియా వాల్యూ 4100 స్క్వేర్ మీటర్స్. బ్రెత్ వచ్చేసరికి 15 ఇచ్చాడు. మనకి లెంత్ తెలీదు, మనం లెంత్ కనుక్కోవాలి. లెంత్ కనుక్కుని తర్వాత పెరిమీటర్ కనుక్కుంటే మనకి కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ వస్తుంది. ఓకే. 8th ప్రాబ్లం. గివెన్ ఏరియా ఆఫ్ a rectangular park is 4100 square meters. Breadth is 50 meter. లెంత్ కనుక్కోవాలి, ఎందుకంటే మనకు లెంత్ తెలియదు కదా. లెంత్ ఫార్ములా ఏంటి? ఏరియా బై బ్రెత్ యూనిట్స్. ఏరియా ఎంత? 4100 బై బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు 50. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 410/5. 5తో 410 డివైడ్ చేయాలి. ఓకే, 5తో 410 డివైడ్ చేద్దాం. 8 5s are 40 అంటే 10. 5 2s 10 ఈక్వల్ అయింది. అంటే ఎంత వచ్చింది మనకి? 82 మీటర్స్ వచ్చింది. 82 మీటర్స్. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 82 మీటర్స్. మనం కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ కనుక్కోవాలంటే మనకు ముందు పెరిమీటర్ కనుక్కోవాలి. 2 × L + B ఈజ్ ఈక్వల్ టు L అంటే 82 మీటర్స్ ప్లస్ బ్రెత్ అంటే 50 మీటర్స్. 82 + 50 అంటే 132. 2 × 132 132 × 2. 2 2s 4, 3 2s 6, 2 1s 2. 264. 264 వచ్చింది మనకి మీటర్స్. కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఇట్ ఎట్ ₹30 పర్ మీటర్. 1 మీటర్కి 30 అయితే 264 మీటర్స్కి ఎంత రూపీస్ అవుతుందని అడిగాడు. అంటే 264 × 30. 264 × 30. 4 0s are 0, 6 0s are 0, 2 0s are 0. 4 3s 12, 6 3s 18, 19, 3 2 6 7, 7 9 2 0. మనకి ఎంత కాస్ట్? 7,920 రూపీస్. ఓకే. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 82 మీటర్స్ వచ్చింది. పెరిమీటర్ కనుక్కుంటే 264 మీటర్స్. కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఎంత? 7,920 rupees. Thank you friends. If you like my video, please like, share, subscribe, click bell icon to get my new uploaded videos.